గద్వాల జిల్లాలో ఇసుక దందా వాటాలు బహిర్గతం కావడం సంచలనంగా మారింది. ఇద్దరు ఇసుక వ్యాపారులు మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. గద్వాలలోకి అడుగు పెట్టాలంటే అధికారిక అనుమతుల కన్నా ప్రజాప్రతినిధి బంధువు పర్మిషన్ తప్పనిసరట. కంచె చేను మేసినట్లుగా పోలీసు, రెవెన్యూ, రవాణా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇసుక మాఫియా బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇద్దరు ఇసుక వ్యాపారులు మాట్లాడిన ఇసుక దందా వాటాల ఆడియో కాల్ కలకలం రేపింది. ఇసుక అక్రమ తరలింపులో ఎవరెవరి వాటాలు ఎంత అనే అంశాలు అందులో ఉండడం జిల్లాను కుదిపేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియోతో గద్వాలలో అక్రమ ఇసుక దందా ఇంత పెద్ద స్థాయిలో జరుగుతుందా అంటూ జిల్లా ప్రజలు అవాక్కవుతున్నారు. గద్వాల్లోకి ఇసుక తేవాలంటే ప్రజాప్రతినిధి బంధువు సై అంటేనే ఎంట్రీ అట. గద్వాల వైపు వచ్చే ఇసుక టిప్పర్ల వెనక ఆయన హస్తంతో పాటు పోలీసు యంత్రాంగం, మీడియా ప్రతినిధికి సైతం మూడుతున్న నెలవారీ మామూళ్ల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 27,000 వేసినట్ట గద్వాల 30 చెప్పింది వాళ్ళని టిప్పర్ అంటారు కానీ 27,000కి ఎంత వస్తుంది, పెద్ద పనికి ఎంత వస్తుంది అని అవన్నీ ఆలోచన చేయట్లేదు ఎవరైనా. ఇప్పుడు ఎంత నింపుతారు ఉసుకాడ? ఆయన 12,000కి నింపుతున్నారన్న. నీకు నింపి పంపి అంటే నింపి పంపిస్తాను నేను. రోజు 1-2 కానీ నింపి పంపిస్తాను. జిల్లా కేంద్రంలో ప్రైవేటు, వాణిజ్య భవనాల నిర్మాణం జోరుగా సాగుతుంది. దీనికి తోడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో శాండ్ కు డిమాండ్ పెరిగింది. ఇంకేముంది, ఇదే అదనుగా ఇసుక మాఫియా కోట్లు వెనకేసుకుంటోంది. జిల్లాలోని పంచలింగాల ప్రభుత్వ ఇసుక రీచ్ నుండి 12,000కు కొనుగోలు చేసి దీన్ని బహిరంగ మార్కెట్లో 30,000కు విక్రయిస్తోంది. టిప్పర్ ద్వారా ఇసుక రవాణా చేసుకోవాలంటే నెలకు 1,00,000కు పైగా ప్రజాప్రతినిధి బంధువుతో పాటు పోలీసు, రెవెన్యూ అధికారులకు ముట్ట చెప్పాల్సిందేనట. అధికారిక అనుమతులున్నా అధికార పార్టీ నాయకుని అనుమతులు, ఆశీర్వాదం ఉండడంతోనే ఈ దందా సాగుతున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు గద్వాల ఎవరు కట్టాలి? గద్వాలనా నరసింహకి 5,000 ఇచ్చిన ఒక బండికి. మళ్ళా పోలీసులకు డబ్బులే. ఇప్పుడు రూరల్ ఎస్ఐకి 30,000, టౌన్ ఎస్ఐకే 30,000, రూరల్ ఎస్ఐకి 20,000, 50, డిఎస్పీకి 20,000, ఈ సిఐకి 15-20 తీసుకున్నాడు. లీక్ అయిన ఆడియోలోని మాటల నిజమైతే అక్రమ ఇసుక రవాణాకు ఎవరు సహకరిస్తున్నారు? మధ్యవర్తిత్వం చేస్తోందెవరు? డబ్బులు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? ఇసుక టిప్పర్లకు అనుమతులు ఎవరిస్తున్నారు అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. అక్రమ ఇసుక దందా వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.